అమ్మా సీత, సీత ఫోన్ చూడమ్మా, ఫోన్ చూడమ్మా. నువ్వే చూడమ్మా. ఎవరో కొత్త నెంబర్ అమ్మా. బా, ఎవడ్రా పొద్దునే నిద్రపోనియట్లే. హలో హలో సీత గారు, నేను కార్తీక్ని. నన్ను గుర్తుపట్టారా? కార్తీకా? నాకు ఈ కార్తీక్ ఎవరో తెలీదు. ఫోన్ పెట్టే. సీత గారు, మొన్న మన పెళ్లి చూపులు ఫిక్స్ అయింది కదా, అదే మా ఇంట్లో. ఓ కార్తీక్, మీరా? సారీ, నిద్రలో ఉండి గుర్తుపట్టలేదు. ఆ రోజు పెళ్లి చూపులో మాట్లాడడం కుదరలేదు. అదే అందరున్నారు కదా ఇంట్లో, అన్కంఫర్టబుల్గా అనిపించింది. మనం ఈరోజు ఎక్కడైనా కాఫీ షాప్లో కలిసి మాట్లాడదామా? యా ఓకే, నాకేం పర్లేదు. కానీ కేఫ్కి ఎందుకు? డైరెక్ట్గా మా ఫ్లాట్కి వచ్చేసాయి. ఇక్కడే పీస్ఫుల్గా మాట్లాడుకోవచ్చు కదా. మీ ఫ్లాట్కా? అడ్రస్ నేను వాట్సాప్ చేస్తాను, డైరెక్ట్గా వచ్చేసాయి. ఓకే. కార్తీక్, అలాగే ఇంట్లో మిల్క్ అయిపోయాయి, కొంచెం ఏమనుకోకుండా వచ్చేటప్పుడు మిల్క్ ప్యాకెట్ తీసుకుని వస్తావా ప్లీజ్? ఓకే అండి. మీకు పర్లేదుగా? ఏం పర్లేదు, తీసుకొస్తా. థ్యాంక్ యూ కార్తీక్. అలాగే టీ పౌడర్ కూడా. ఓకే అండి. థ్యాంక్ యూ కార్తీక్, ఫాస్ట్గా వచ్చేసాయి. హాయ్ కార్తీక్. హాయ్. లోపలికి రా. పెళ్లి వరకు ఆగలేకపోయావా కార్తీక్? అంత అర్జెంట్ ఏమొచ్చింది? అంటే పెళ్లి చూపుల రోజే మాట్లాడదాం అనుకున్నా, కానీ ఇంట్లో అందరూ ఉండడం వల్ల మాట్లాడలేకపోయా. అసలు ఛాన్సే దొరకలేదు కదా. ఓహో, పాల ప్యాకెట్ అండి. తీసుకొచ్చావా? తెచ్చినందుకు థ్యాంక్స్. సరే, నువ్వు ఒక 5 minutes కూర్చో, నేను ఇప్పుడే లేచా, కాస్త ఫ్రెష్ అయి వస్తాను. అవును, మీ మమ్మీ లేదా? కనిపించడం లేదు. నువ్వేమన్నా ఇంటర్వ్యూకి వచ్చావా? లేదండి, నేను మీ ఇంటికే వచ్చాను. కదా, మరి మంచి కూర్చోవచ్చు కదా, ఫ్రీగా ఉండు. అలాగే. యాక్చువల్లీ మా మమ్మీ విలేజ్కి వెళ్లారు ఓట్స్ కోసం. ప్రెసెంట్ అయితే నేను ఒకదానే ఉన్నా ఇంట్లో. మేబీ రేపు ఈవినింగ్ వరకు వచ్చేస్తారు. అంటే నేను మళ్ళీ రానా? నువ్వు మా మమ్మీని పెళ్లి చేసుకుంటున్నావా, నన్ను పెళ్లి చేసుకుంటున్నావా? లేదండి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటున్నాను. మరి ఇంకేంటి? అంటే అలా కాదు, అంటే ఇంట్లో మీరు ఒక్కరే ఉన్నారు కదా. అయితే అంటే ఎవరైనా చూస్తే బాగుండదు కదా. కార్తిక్, అలా ఏం కాదు. ఎలాగో మనం పెళ్లి చేసుకుంటున్నాం కదా. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. అవును, ఫోటో చూడంగానే యాక్సెప్ట్ చేసావంట. అంత హాట్గా ఉన్నానా? అంటే కరువులో ఉండి ఇలాంటి అమ్మాయి మళ్ళీ దొరకదని యాక్సెప్ట్ చేసావా? నిజం చెప్పు. అలా కాదు. మరీ అంత టెన్షన్ పడకు, చిల్లుండు. అర్థమైందా? ఫ్యాన్ ఏమైనా స్పీడ్ పెంచాలా? అయ్యో పర్లేదండి. మరి నేను నీకు నచ్చానా లేదా? ఆఫ్ కోర్స్ నచ్చారు. మరి అప్పుడే చెప్పొచ్చు కదా, ఫోటో చూడంగానే నచ్చావని. ఫోటో చూడగానే నచ్చారు, అందుకే ఎస్ చెప్పాను కదా పెళ్లి చూపులకి. ఇంకా అంటే హార్ట్గా కూడా ఉన్నారు. సర్లే, నేనే అడిగి నేనే చెప్పించుకున్నట్టు ఉంది. నమస్తే ఆంటీ. ఆమెవరో తెలుసా? అంటే ఇంట్లో మీరు ఒక్కరే ఉన్నారని చెప్పేసి మీ అమ్మ ఎవరినైనా తోడు కోసం పంపించుంటారని. ఆమె మా ఇంటి పని మనిషి. ఓ, అంటే మేము పని మనుషులకు కూడా రోజు నమస్కారం పెడతాం. ఓకే, ఇప్పుడు చెప్పు, ఏదో మాట్లాడాలన్నా? మీరు ఇలా నా మీద చెయ్యేసేందుకు మాట్లాడుతున్నారు? తీసేరా ప్లీజ్. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎందుకు? నీకేమైనా కరోనా ఉందా? అంటే నాకు అన్కంఫర్టబుల్గా ఉంది. మనం పెళ్లి చేసుకుంటున్నాం కార్తీక్, అంటే తర్వాత కూడా ఇలానే చేస్తావా? అది పెళ్ళాక చూసుకుందాం. ఓహో, ఓకే, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగనా? వెయిట్.
టీ తాగే అలవాటు ఉందా? టీ తాగుతూ కూడా మాట్లాడుకోవచ్చు కదా. ఓకే. అవును, మీ మమ్మీ చెప్పింది నువ్వు టీ చాలా బాగా పెడతావంట, నిజమేనా? అవును. అయితే ఇప్పుడు పెట్టొచ్చు కదా. యా షూర్. నువ్వేమైనా ఫీల్ అవుతున్నావా? దేనికి? అంటే నీతోనే మిల్క్ ప్యాకెట్, టీ పౌడర్ తెప్పించాను, మళ్ళీ నీతోనే టీ పెట్టిస్తున్నాను. చాచా, అలా ఏం లేదు. అయితే ఓకే. ఓకే పద. ఎక్స్క్యూజ్ మీ, సిజర్ ఎక్కడా? ఎక్స్క్యూజ్ మీ ఏంటి? కాల్లో సీత గారు అని పిలిచావు కదా, అలానే పిలు. ఓకే సీత. ఏంటి? సిజరు కట్ చేయాలి కదా. దానికి సీజర్ ఎందుకు? ఇలా ఇవ్వు. థ్యాంక్స్. సీత, ఓ, అప్పుడే అయిపోయిందా? 1 సెకండ్, ఇప్పుడే వస్తా. ఫోటో తీసుకుంటా. ఏంటి స్నాపా? ఎస్. తీసుకో. అయిపోయిందా? ఏంటి అలా తాగేశావు? టీ చల్లగైపోయింది. ఓహ్ సారీ, నేను ఇంకా మీ ఫ్యామిలీ మొత్తం అలానే తాగుతారేమో అనుకున్నా. వాట్? ఏం లేదు, జోక్ చేసా. సో చెప్పు ఇంకా. ఓకే. సో పెళ్ళికి ముందు ఏమైనా చేసుకుందామా? అంటే అలాంటివి ఏమైనా ఉంటే అన్ని పెళ్లి తర్వాతే అంటున్నా. చిచి, అలా ఏం లేదు. మరి ఇంకేంటి? వంటొచ్చా అలా ఏమైనా? మరేంటి, నేను ఎలాంటి దాన్ని? ఇంటి పని వచ్చా, వంటొచ్చా అలా ఏమైనా? కాదు, నువ్వు అసలు క్వశ్చన్ అడగనీవా? సారీ, చెప్పు. సో అంటే నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదేమో అని, లేక మీ ఇంట్లో ఎవరైనా బలవంతంగా ఒప్పించారేమో, లేదంటే మీకెవరైనా ఇష్టం ఉంటే చెప్పేయండి. వేరే వాళ్ళ అంటే బాయ్ ఫ్రెండ్ అట్లా. బాయ్ ఫ్రెండా? ఓకే, ఇప్పుడు నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటే మన పెళ్లి క్యాన్సిల్ చేయించి వాడికిచ్చి పెళ్లి చేస్తావా ఏంటి? ఓకే, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, మహేష్ బాబు. ఇప్పుడు అనికిచ్చి పెళ్లి చేస్తావా ఏంటి? హ్యాపీగా వెళ్ళిపోతా. ఏంటి? అవును. అరే ఏంటి నువ్వు? అయినా నాకు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరు. చిల్లుండు, ఓకేనా? అయితే ఈ పెళ్ళి మీకు ఓకేనా? అంటే చూడు, నాకు ఈ పెళ్ళి ఇలాంటివి నచ్చవు, అసలు ఇవేంటో కూడా అర్థం కావు. కానీ మా అమ్మ ఒకటి నన్ను 2 years నుంచి పెళ్లి చేసుకో అని చంపుతోంది. ఇంక ఇష్టం లేకున్నా చేసుకోవాలి కదా. అంటే మీకు ఈ పెళ్ళి చేసుకోవాలని లేదా? నో, అలా కాదు. బట్ నేను ఇప్పుడు రెడీ లేను. మేబీ 2-3 years ఏమో. నువ్విప్పుడు రెడీగా లేకపోతే నేను ఇంకో 2-3 years వెయిట్ చేయగలను. అలా కాదు. చూడు, ఎప్పుడో ఒకప్పుడు పెళ్లి చేసుకోవాల్సిందే కదా. సో నేను ఇప్పుడే చేసుకుంటున్నా. నువ్వు దాని గురించి అయితే లైట్ తీసుకో. ఓకే బాయ్, నేను వెళ్ళాలి. మీతో మాట్లాడడానికే హాఫ్ డే పర్మిషన్ తీసుకున్నా. ఇప్పటికే చాలా లేట్ అయింది. మేనేజర్ కాల్ చేస్తున్నాడు. ఏంటి ఇప్పుడా? నేను నీకోసం అనేసి ఆఫీస్లో లీవ్ పెట్టాను. నేను కూడా నీతో మాట్లాడాలి. నువ్వు కూడా ఆఫీస్లో ఫుల్ డే లీవ్ పెట్టేసాయి. ఇప్పుడు అవ్వదు సీత, ఆల్రెడీ మా మేనేజర్ కాల్ చేస్తున్నాడు. మేనేజరే కదా, నేను మాట్లాడుతాను. ఫోన్ ఇవ్వు. హలో సార్, ఐఎమ్ కార్తిక్ ఫియాన్సే. యాక్చువల్లీ మేము ఇవాళే మా పెళ్లి గురించి మాట్లాడదాం అనుకున్నాము. సో ప్లీజ్ మీరు ఇవాళ ఫుల్ డే ఆయనకి లీవ్ ఇవ్వగలరా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
నీ ఫుల్ డే లీవ్ గ్రాంటెడ్. సరే అడుగు, ఏం అడగాలనుకుంటున్నావో. చెప్పు, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ గురించి. నాకా? ఎవరో ఒకరు ఉంటారు కదా స్కూల్లో, కాలేజెస్లో. నాకలా ఎవరు లేరు. అర్థమవుతుంది ఫేస్ చూస్తుంటే. మంచిగా చదువుకొని కాలేజ్లో ఫస్ట్ బెంచ్లో కూర్చుని ప్రతి క్లాస్ మిస్ అవ్వకుండా వింటూ ప్రతి సబ్జెక్ట్లో మంచి మార్క్స్ తెచ్చుకుని ఉంటావు కదా. ఎగ్జాక్ట్లీ, కాలేజ్కి వెళ్ళేది అందుకోసం కదా. అయినా నాకు వేరే విషయాల మీద ఫోకస్ చేయడం అంత అవసరం లేదు కదా. అంత చదువుకుని ఏం చేసావు? లాస్ట్లో ఏదో కంపెనీలో జాబ్ చేస్తూ కూర్చున్నావు. వాడెవడో నీ మేనేజర్ గాడు. కనీసం ఫుల్ డే లీవ్ అడగలేకపోయావు. నాకు నచ్చినట్టు నేను చేస్తున్నా. మరి నీ లైఫ్లో ఫన్ ఎక్కడుంది కార్తిక్? ఫన్ అంటే? ఫన్ అంటే నీకొక సీక్రెట్ చెప్పనా? చెప్పు. ఫన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, నాకు బోర్ కొట్టినప్పుడు నేను నా గర్ల్ ఫ్రెండ్స్తో సెక్స్టింగ్ చేస్తా. సెక్స్టింగ్ అంటే? అంటే సెక్స్టింగ్ లాగా. నీకు అమ్మాయిలంటే ఇష్టమా? నువ్వు లెస్బియనా ఏంటి? చిచ్చి, అలా కాదు. అంటే నేనేమో మేల్ లాగా చేస్తా, వాళ్ళేమో ఫీమేల్ లాగా చేస్తారు. ఓ, అలా కూడా చేస్తారా? అంటే నువ్వేం చేయలేదా? నేను ఈ వర్డే ఫస్ట్ టైం వింటున్నా. అరే ఏంటి నీ లైఫ్ ఇంత బోరింగ్గా ఉంది? అంటే నువ్వు కాలేజ్లో, ఆఫీస్లో ఎవరికి సైడ్ కూడా కొట్టవా? వాళ్ళకి నేనెందుకు సైట్ కొడతా? వామ్మో, నీ లైఫ్ ఒక ప్లెయిన్ ఉప్మా అలా ఉంది. నేను పెళ్లి చేసుకున్నాననుకో, నా లైఫ్ కూడా అలానే అయిపోతుందేమో. మనం పెళ్లి క్యాన్సిల్ చేసేద్దాం. ఏంటి, పెళ్లి క్యాన్సిలా? ప్లీజ్ అలా అనుకో. నేను మా ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి అందరికి చెప్పేసాను మా పెళ్లి ఫిక్స్ అయిందని. సో దానికోసం నిన్ను పెళ్లి చేసుకోమంటావా? నువ్వు వేరే అమ్మాయిని చూసుకో ప్లీజ్. అయినా మరీ ఇంత బోరింగ్గా ఉంటే ఎలా బాబు? నా ఫీలింగ్స్ ఏం అర్థం చేసుకుంటావు? అసలు నీకు అమ్మాయిల గురించి ఏమీ తెలీదు. ప్లీజ్ అలా కాదు. అసలు నీకు నువ్వే లాక్ చేసుకున్నావు. నీ లైఫ్ మొత్తం ఒక్కదాని మీదే ఉంది. ఒక లవ్ లేదు, ఒక ఫన్ లేదు. సీత, నేను ఇందాక మీకు అబద్ధం చెప్పాను. ఓహో, అప్పుడే అబద్ధాలు కూడా స్టార్ట్ చేసావా? చెప్పేది విను, మళ్ళీ చెప్పే మూడు కూడా రాదు. సరే చెప్పు. నేను కూడా ఒక అమ్మాయిని లవ్ చేశాను. బట్ ఏంటంటే, సో ఈ విషయం నేను ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. ఫస్ట్ టైం మీకే చెప్తున్నా. చెప్పు. అంటే నా బీటెక్ సెకండ్ ఇయర్లో మీనా అనే ఒక అమ్మాయి ఉంది. తనే ప్రపోజ్ చేసింది. కొన్ని రోజులకి నేనే యాక్సెప్ట్ చేశాను. చాలా మంచిగా కేరింగ్గా చూసుకునేది. కానీ ఒకరోజు ఎందుకో హెల్త్ బాగలేదు, ఈరోజు చాట్ చేయడం కుదరదని చెప్పింది. నేను కూడా ఓకే అని చెప్పాను. కానీ ఒకరోజు కొంచెం పనుండి ఊరికెళ్తుంటే ఎవరో పర్సన్ని బైక్ మీద గట్టిగా హగ్ చేసుకుని కూర్చుంది. ఆ క్షణం నుంచే ఆ అమ్మాయిని బ్లాక్ చేసి కలవడం కానీ మాట్లాడడం కానీ చేయలేదు. అప్పటి నుంచి నా లైఫ్లోకి ఏ అమ్మాయిని వద్దనుకున్నాను. దట్స్ ఇట్. సో సాడ్. అవును, ఇంకా నువ్వు తనని మిస్ అవుతున్నావు కదా. ఐ కెన్ ఫీల్ ఇట్. లేదు, అలా ఏం లేదు, అలవాటైపోయింది. అయినా నేను నా కంపెనీ వర్క్నే చూసుకుంటూ ఉండను. నేను ఇన్స్టాగ్రామ్లో అది వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. నాకు 2 lakhs వరకు ఫాలోవర్స్ కూడా ఉన్నారు. వావ్, నైస్. హే, ఇవేంటి తమన్నా హాట్ పిక్స్, సమంత హాట్ పిక్స్? నిన్ను ఇవెవరు చెక్ చేయమన్నారు? బై మిస్టేక్లో టచ్ అయింది. కానీ సమంత హాట్ పిక్స్, తమన్నా హాట్ పిక్స్, చీ, నువ్వు ఇలాంటి వాడివా? అమ్మో, లోపల ఇంకెన్ని ఉన్నాయో. నవ్వాల్సిన అవసరం లేదు, ప్రతి అబ్బాయి చూస్తాడు. నాట్ ఓన్లీ మీ. ప్రతి అబ్బాయి చూస్తాడా? ఓకే ఓకే. హే, వెయిట్ చదువు నువ్వు. హలో సీతా గారు, నేను కార్తిక్ని. నన్ను గుర్తుపట్టారా? ఆ రోజు పెళ్లి చూపుల్లో మాట్లాడడం కుదరలేదు. ఇంట్లో చాలా మంది ఉన్నారు కదా, అన్కంఫర్ట్గా ఉండే. ఈరోజు మనం ఏదైనా కేఫ్లో కలిసి మాట్లాడుకుందామా? హో, మొత్తం స్క్రిప్ట్ అంతా ప్రాక్టీస్ చేసావా? మామూలు సెకల్ లేవు నీలో. ఎదుగో. పర్లేదు, బానే టాలెంట్ ఉంది, కానీ వాడడం లేదు నువ్వు. ఏం కాదులే, నేనున్నా కదా, తీస్తా. నీలో ఉన్న టాలెంట్ మొత్తం బయటికి తీస్తా. ఐఎమ్ రెడీ టు మ్యారీ యూ.
పద మనం పెళ్లి చేసుకుందాం. ఆ, ఏంటి? నాకు ఇదంతా తప్పనిపిస్తుంది. మనం పెళ్లి క్యాన్సిల్ చేసుకుందామా? అదేంటి, ఎందుకు? అంటే నీ వైబ్స్ మ్యాచ్ అవడం లేదు. నువ్వు కొంచెం ఎక్స్ట్రోవర్ట్గా ఉన్నావు, బాగా మాట్లాడుతున్నావు, అన్నీ ఓపెన్గా చెప్పేస్తున్నావు. అందుకని ఈ మ్యాచ్ మనకి సెట్ కాదని అనిపిస్తుంది. చూడు కార్తిక్, నువ్వు చాలా ఇంట్రోవర్ట్వి, నేను చాలా ఎక్స్ట్రోవర్ట్ని. సో మనం ఇద్దరం ఈజీగా బ్యాలెన్స్ కావచ్చు. బెస్ట్ డ్యూ ఎవర్. బట్ నువ్వు చెప్పావు కదా, నా పిక్స్ ఆల్రెడీ చూపించావని అందరికీ, మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి. సో ఇప్పుడు మనం పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే వాళ్ళందరి ముందు నీ పరువంతా ఏమవ్వాలి? అండ్ నీకు కూడా నాలాంటి అమ్మాయి ఎక్కడ దొరకదు, ఎందుకంటే నువ్వే అన్నావు కదా నేను చాలా హాట్గా ఉన్నానని. అంటే నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చా? అడుగు. మీరు మీ లైఫ్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదా? అంటే ఎప్పుడు ఈ వైబ్, చిల్ అవ్వడం, జోక్స్ వేయడం అంతేనా మీ లైఫ్ మొత్తం? నేను ఇలాగే ఉంటాను, ఎప్పుడూ హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అసలు లైఫ్ని సీరియస్గా తీసుకుని ఏం చేస్తావు? బట్ నాకేమనిపిస్తుందంటే నువ్వు రియల్గా ఇంత హ్యాపీగా లేవని, యు ఆర్ జస్ట్ యాక్టింగ్ అని, లోపలేదో బాధను దాస్తూ బయట హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే బయట వైబ్ అని, జోక్స్ అని, చిల్ అని, ఐ కెన్ ఫీల్ ఇట్. అంటే బయట ఎంత నవ్వుతూ లోపల ఎంత బాధ ఉందో తెలియడం లేదు. అంటే నేను చెప్పింది కరెక్టేనా? ఫస్ట్ టైం ఒక పర్సన్ నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేశాడు. ఎవరు? నువ్వే కార్తిక్. ఓ, ఏమైంది ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉంది కార్తిక్. అంటే ఒక పర్సన్ మనల్ని అర్థం చేసుకున్నప్పుడు, సపోర్ట్ చేస్తున్నప్పుడు, వాళ్ళు మన పక్కనే ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. చాలా పెద్ద స్టోరీ, బట్ షార్ట్గా చెప్తా. మా నాన్న మా అమ్మను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు. మా అమ్మ ఒక్కతే నన్ను కష్టపడి పెంచి స్కూల్ ఫీజ్, కాలేజ్ ఫీజ్ అవన్నీ పే చేసి పెంచింది. ఆఫ్టర్ ఎ వైల్ మా అమ్మ హెల్త్ బాగాలేదు. తర్వాత నేనే పార్ట్ టైం జాబ్ చేస్తూ నా స్టడీస్ ఫీజు అంతా పే చేస్తూ చదువుకున్నాను. అసలు టైం ఎక్కడుంది హ్యాపీగా ఉండడానికి? కనీసం టెన్షన్ పడ్డానికి కూడా టైమే లేదు. నవ్వడమే మర్చిపోయాను. సో అందుకే ఇలా ఉంటాను. ఐఎమ్ రియలీ సారీ సీత, ఇదంతా గుర్తు చేసినందుకు. ఐ ప్రామిస్ నేను మీ నాన్నలాగా అస్సలు చేయను. ఇంకా మీ లైఫ్లో ఏమేమి మిస్ అయ్యావో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయించడానికి ట్రై చేస్తా. ఆహా, నువ్వా? నేనే. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది కార్తిక్.